జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం రెండవ చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 ఆదివారం రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు. కాబట్టి దీని ప్రభావం మన దేశంపై ఉండదు. కానీ ఇది 12 రాశులను మాత్రం తప్పకుండా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు పండితులు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి సూర్యగ్రహం అదృష్టాన్ని తీసుకొస్తోందట. మహాలయ అమావాస్య, పితృ అమావాస్య రోజున రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది రాత్రి 11 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:24 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడగా ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటారు. దీని వలన 3 రాశుల వారికి కోట్లలో సంపద రావడం ఖాయంగా చెప్తున్నారు పండితులు. అవి ఏ రాశులు అంటే సింహరాశి వారికి సూర్యగ్రహణం వల్ల అదృష్టం కలిసి రాబోతోంది. వీరి సంపద రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అలాగే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే తులారాశి వారికి సూర్యగ్రహణ ప్రభావంతో చాలా బాగుంటుందట. ఈ రాశి వారు కోట్లలో డబ్బులు సంపాదించడం ఖాయమట.